హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్పీఎల్ నాన్ స్టాప్. నేను మీ శ్రావణి. ఇవాళైతే మేము మా బాబుకి స్కూల్ యూనిఫామ్ పర్చేస్ చేద్దామని చెప్పేసి నెల్లూరులో ఉన్నటువంటి మిలాన్కి అయితే వచ్చేసామండి. అసలు ఎలా ఉందంటే ఇక్కడ ఏదో పండగ వాతావరణంలా ఉందండి. స్కూల్ స్టార్ట్ అయ్యాయంటే పేరెంట్స్ మొత్తం యూనిఫామ్ వేటలో పడిపోయినట్లే ఉంది. అదిగోండి పైన ర్యాక్లో మా బాబు స్కూల్ యూనిఫామ్ అయితే మొత్తానికైతే మాకైతే కనపడింది. సో మాకైతే అమ్మాయి వచ్చేసి మా బాబు స్కూల్ యూనిఫామ్ అయితే మాకు చూపిస్తుంది. ఎన్ని యూనిఫామ్స్ అండి బాబు! నెల్లూరులో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా యూనిఫామ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. సో మేమైతే ఇంకా సరే మా బాబు సైజ్ అయితే చూసుకుంటూ ఉన్నాము. అప్పటికే మా బాబు అయితే పేషెన్సీ అయిపోయింది వాడికి. నన్ను ఎందుకు తీసుకొచ్చారా బాబు, వీళ్ళు వస్తే అయిపోను కదా అన్నట్టుంది వాడి ఎక్స్ప్రెషన్స్. బట్ ఏం చేస్తాం, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అవి ఫిట్ అవ్వలేదనుకోండి, మళ్ళీ షాప్కి వచ్చి మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదేదో మా బాబునే తీసుకొస్తే కరెక్ట్ సైజ్ మెజర్మెంట్స్ అవన్నీ చూసుకొని తీసుకెళ్ళచ్చు కదా అన్నట్లయితే బాబుని కూడా తీసుకురావాల్సి వచ్చింది. పాపం వాడిని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. సో అసలు ఈసారి ప్రైజెస్ అయితే ఉన్నాయండి బాబు. లాస్ట్ ఇయర్కి అసలు సంబంధం లేదు, అంత హై కాస్ట్ ఉన్నాయి. బట్ ఏం చేస్తాం, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు కదా అన్నట్టు ఇంక మనకైతే తప్పదు కదా. ఇంకా అదిగోండి మెల్లగా మా హస్బెండ్ అయితే కాకపడుతున్నాడు అక్కడ, ఆడుకుంటాను పక్కకి వెళ్తా అనేసి. అదిగోండి ఇంకా స్టార్ట్ చేశాడు. అక్కడ ఫ్లోర్ అయితే చాలా స్మూత్గా ఉంది కదా, ఇంకా స్కేటింగ్ చేస్తున్నట్టుగా అటు ఇటు పరిగెడుతూ జారుకుంటూ ఉన్నాడు. నేనైతే నా పనిలో నిమగ్నమై ఉన్నా, మా వారైతే మా బాబుని చూసుకుంటా ఉన్నాడు. సో మాకైతే సైజ్ అయితే ఫస్ట్ ఒకటి మాత్రమే దొరికింది. సో రెండో దానికోసం మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ వేరే స్టాక్ తెప్పించారు. సరే ఇది ఫిట్ అవుతుందా అనేసి నేను మా బాబుని పిలిచి అయితే చూసుకున్నాను. ఓకే, ఫైనల్గా అయితే అయిపోయింది. ఇంకా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. బిల్ చేసేసుకొని వెంటనే అయితే హోటల్ మురళీకృష్ణకి అయితే వెళ్ళిపోయాము. అక్కడ మటన్ బిర్యానీ అండ్ చికెన్ రోస్ట్ అయితే ఆర్డర్ చేసుకున్నామండి. ఇక్కడ ఏదో మా బాబు నా పక్కన కూర్చుంటే నేను ఎక్కడ పెడతాను అని చెప్పి వెళ్ళి వాళ్ళ నాన్న పక్కన కూర్చొని ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్ళ నాన్న దగ్గర అయితే కొంచెం తినొచ్చు అన్నట్లుగా. వాళ్ళిద్దరు ఏదో కుస్తీలు పడుకుంటూ వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు. నేనైతే మంచిగా మురళీకృష్ణలో మటన్ బిర్యానీ సూపర్ టేస్ట్ ఉంటుంది కదా, సో నేనైతే మంచిగా లాగించేసానండి. అంతే ఈ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాగే నా వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.